నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు న్యూమరాలజిస్ట్ అండ్ మనీ పవర్ ట్రైనర్ washwamksen గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. లోషో గ్రిడ్ అనే వర్డ్ ఇప్పుడు వినిపిస్తోందండి. అసలు లోషో గ్రిడ్ అంటే ఏంటి? సంఖ్యాశాస్త్రానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? అసలు ఏంటండి లోషో గ్రిడ్? లోషో గ్రిడ్ అనేది చైనీస్ న్యూమరాలజీలో వాళ్ళు వాడే జాతక చక్రం లాంటిది. మనకు మనం అప్లై చేసుకోవచ్చు. మనం ఇండియన్ ఆస్ట్రాలజీలో మనకు హరస్కోప్ ఎలా ఉంటుందో వాళ్ళ న్యూమరాలజీలో వాడేది లోషో గ్రిడ్. దాన్ని ఒకవేళ లోషో గ్రిడ్లో మీరు నంబర్స్ని కనుక గమనిస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఈ నంబర్స్ ముఖ్యంగా ఒక్కొక్క నంబర్ ఒక్కొక్క పవర్ని కలిగి ఉంటుంది న్యూమరాలజీలో. మీ డేట్ ఆఫ్ బర్త్లో ప్రతి ఒక్కరి డేట్ ఆఫ్ బర్త్లో ఈ 9 నంబర్స్తో కాంబినేషన్లోనే ఉంటుంది. మీకు డేట్ ఆఫ్ బర్త్ పరంగా లోషో గ్రిడ్లో మీ ఏ నంబర్స్ ఉన్నాయో మీరు వేసి చూసుకోండి. ఏ నంబర్స్ ఉన్నాయి పొజిషన్ చూసుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఎవరికి వారు వేసుకోవాలంటే ఎలా వేసుకోవాలి? ఇప్పుడు నేను చేశాను కదా, నంబర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది మీరు ఇలాగే వేసుకోండి. చార్ట్ ఇక్కడ ఏ నంబర్ ఎలా వేసుకోవాలి, మీ డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా వేసుకోవాలి. అదే డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా ఎలా వేసుకోవాలి? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక డేట్ తీసుకోండి. 6th June 1985 అనుకోండి. 6th నంబర్ ఇక్కడ వేసుకోవాలి, జూన్ ఇక్కడ వేసుకోవాలి. 6th నంబర్ 1985 అంటే 1985 ఇలా వేసుకున్నప్పుడు మిగతా ఏ నంబర్లు మిస్ అయ్యాయో అవి అప్పుడు చూసుకోవాలి. అయితే ఈ నంబర్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఈ లైన్స్ ఏంటి ఒకసారి చూద్దాం. ముఖ్యంగా మనకు ఈ 438 మీరు చూసుకుంటే ముఖ్యంగా దేని గురించి తెలియజేస్తుందంటే విజన్ లైన్. విజన్ లైన్ అంటే వీళ్ళకు ముందు చూపు చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళ జీవితంలో సాధించబోయేవన్నీ ఇప్పటి నుంచే కలలు కంటూ ఉంటారు. పర్ఫెక్ట్గా అదే జరుగుతుంది వాళ్ళ జీవితంలో. ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే 438 ఉంటే 100% వాళ్ళు ఏదనుకుంటే అది సాధిస్తారు. ప్లస్ రాజకీయాల్లో చాలా బాగా రాణిస్తారు. ఎవరైతే రాజకీయంలో వెళ్ళాలని అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ఒక్కసారి చెక్ చేసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్లో కనుక 4 నంబర్, 3 నంబర్, 8 నంబర్ కనుక ఉంటే చాలా అద్భుతంగా మీరు రాజకీయాల్లో రాణించే అవకాశం ఉంటుంది. కనీసం ఒక గల్లీ లీడర్గా అయినా మీరు పేరు ప్రఖ్యాతలుగా వస్తారు. కాబట్టి ఈ 438 చాలా ముఖ్యమైనది. 159 ఈ 159 అనేది విల్ పవర్ లైన్ అంటారండి. దృఢ సంకల్ప రేఖ. అంటే వీళ్ళు ఏదైతే అనుకుంటారో 100% సాధిస్తారు. ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంతమంది వ్యతిరేకించిన వాళ్ళు అనుకున్నది మాత్రం సాధించడంలో వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. అంత విల్ పవర్ ఉంటుంది. దీన్ని విల్ పవర్ లైన్ అని అంటారు. 276 యాక్షన్ ప్లాన్. వీళ్ళు ఏదైతే చెప్తారో అది చేతల్లో చేసి చూపిస్తారు. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో కనుక 276 నంబర్స్ కనుక ఉంటే యాక్షన్ ప్లాన్ లైన్ అంటారు. ఇటువంటి లైన్ ఉన్న వాళ్ళు సినిమా రంగంలో చాలా బాగా కలిసి వస్తుంది, యాక్షన్కి సంబంధించింది. కాబట్టి ఎవరైతే సినిమా రంగానికి వెళ్ళాలనుకుంటున్నారో అటువంటి వ్యక్తులు ఈ 276 నంబర్ కనుక వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో కానివ్వండి, మొబైల్ నంబర్లో చేర్చుకుంటే చాలా ఎక్సలెంట్. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్లో మిస్ అయితే మొబైల్ నంబర్లో పెట్టుకోవడం ద్వారా సినిమాకు మంచి అవకాశాలు వస్తాయి. ఒక విధంగా ఇలా చూడండి. ఇప్పుడు మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వేసుకోండి అని చెప్పారు, ఇలాగే వేసుకున్నారు. మిస్ అయ్యాయి నంబర్స్ అంటే ఏంటిదని అర్థం? మిస్ అయిన నంబర్లు మీరు మీ మొబైల్ నంబర్లలో వాడడానికి చూడాలి. ఒకవేళ మిస్ అయితే వాటి ఫలితాలు కూడా చూద్దాం. అయితే 492 అనేది ఇది మెమొరీకి సంబంధించింది. జీనియస్. ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో గనక ఈ 4, 9, 2 గనక ఉంటే చాలా జీనియస్గా ఉంటారు, చాలా షార్ప్గా ఉంటారు. అదేవిధంగా 357 ఇది మెంటల్ లైన్ అండి. వీళ్ళు మనసుతో ఆలోచిస్తారు. వీళ్ళు ఏ పని అయినా సమాజానికి ఏదో ఒకటి ఇవ్వాలి చనిపోయే వరకు అనేది ఉంటుంది. వీళ్ళు దిల్తో పనిచేస్తారు, అంటే బుద్ధితో పనిచేస్తారు. వీళ్ళు మనసుతో పనిచేస్తారు. వీళ్ళు ఎక్కువగా వీళ్ళు మైండ్తో పనిచేసేవాళ్ళు, వీళ్ళు మనసుతో పనిచేసేవాళ్ళు. కాబట్టి 816 ఇది ప్రాక్టికల్ లైన్ అంటారు. ప్రాక్టికల్ లైన్ అంటే వీళ్ళు ఏదైనా సరే గుడ్డిగా నమ్మరు. వేటిని ప్రతిదీ ఆలోచించి ప్రాక్టికల్గా ఉంటేనే నమ్ముతారు. ఇంకోటి ఈ 456 గోల్డెన్ లైన్ అంటారు. న్యూమరాలజీలో వెరీ వెరీ పవర్ఫుల్ నంబర్ ఈ 456 గోల్డెన్ లైన్ అంటారు. ఇది సిల్వర్ లైన్ 258. రియల్ ఎస్టేట్లో ఎవరైతే రాణించాలనుకుంటున్నారో, అగ్రికల్చర్ సెక్టార్లో బాగా ఎదగాలని అనుకుంటున్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో 258 ఉంటుంది.
అదేవిధంగా మీరు ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగానికి రావాలనుకుంటున్నారో మీ డేట్ ఆఫ్ బర్త్లో చెక్ చేసుకోండి. ఒకవేళ 258 లేకపోతే 4 నంబర్లో అయినా ఉండేటట్టు చూసుకోండి. కాబట్టి ఈ లోషో గ్రీడ్లో ఉండే లైన్స్ గురించి మీకు తెలియడం ద్వారా సాధారణంగా మీ డేట్ ఆఫ్ బర్త్లో ఎటువంటి నంబర్స్ ఉన్నాయి, మీరు ఎటువంటి రంగానికి వెళ్ళొచ్చు అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి ఈ 159 విల్ పవర్ లైన్, 438 పొలిటికల్ లైన్ అండ్ విజన్ లైన్, 276 యాక్షన్ ప్లాన్, 456 గోల్డెన్ లైన్, 258 రియల్ ఎస్టేట్ లైన్ ఆర్ సిల్వర్ లైన్, ఇలా అన్ని లైన్స్ తెలుసుకున్న తర్వాత ఒక్కొక్క నంబర్ గురించి తెలుసుకుందాం. ఒక నంబర్ ఉంటే ఎలా రిజల్ట్స్ ఉంటాయి, ఒక నంబర్ మిస్ అయ్యి ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి చూద్దాం. ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే 1 నంబర్ ఉంటుందో వాళ్ళలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది, ధైర్యం సాహసం ఉంటుంది, ఏదైనా చెయ్యగలను అనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటాయి. ఒకవేళ 1 నంబర్ కనుక మిస్ అయ్యి ఉంది, నిర్ణయాలు తొందరగా తీసుకోలేరు, అన్ని జీవితంలో లేటుగా అవుతుంటాయి, ఆలోచనలు తీసుకునేటప్పుడు ఊగిసలాట మనస్తత్వం ఉంటుంది 1 నంబర్ కనుక మిస్ అయితే. అదేవిధంగా 2వ నంబరు, ఈ 2వ నంబర్ అనేది చాలా పవిత్రమైన నంబర్, ఇది తల్లి లాంటి మనసు గల నంబర్ అని అంటారు. ఈ నంబర్ అందరినీ సమాన భావంతో చూస్తారు. ఈ నంబరు ఇంట్లో వాళ్ళని బయట వాళ్ళని ఒకే రకంగా చూస్తారు. కాబట్టి చంద్రునికి సంబంధించిన నంబరు, చంద్రుడు అంటే తల్లి లాంటి మనసు కలవాడు కాబట్టి అందరినీ ఒకే రకంగా చూస్తారు. ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే 2వ నంబర్ మిస్ అయ్యి ఉంటుందో వీళ్ళు తల్లిదండ్రులతో కానీ, సోదరులతో కానీ, హస్బెండ్తో కానీ, వైఫ్తో కానీ వీళ్ళు సరిగా సంబంధాన్ని కోల్పోయి ఉంటారు. 100% 2వ నంబర్ కనుక మీ డేట్ ఆఫ్ బర్త్లో లేకపోతే మీ రిలేషన్లో ఎవరితో మీరు సరిగా సంబంధాలు ఉంచుకొని ఉండరు. ఇయర్లో ఎక్కడైనా 2 గనక మిస్ అయితే హస్బెండ్ అయితే వాళ్ళ వైఫ్తో సరిగా ఉండడు, వైఫ్ అయితే హస్బెండ్తో సరిగా ఉండదు, ఒకవేళ వైఫ్ వాళ్ళ తల్లిదండ్రులతో కూడా సరిగా ఉండని అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా 3 నంబర్ అనేది గురువు, జ్ఞానానికి సంబంధించింది, మంచి తెలివితేటలు ఉంటాయి, ఇతరులకు బోధించడంలో సమర్థవంతంగా పనిచేస్తారు. ఒకవేళ 3 మిస్ అయితే అనేక సమస్యలు, మానసిక సమస్యలు ఉంటాయి, వీళ్ళు ఏది సాధించలేమో అని భయపడుతూ ఉంటారు. 4 నంబర్ అనేది మనకు రాహుకి సంబంధించింది, 4 అనేది మనకు కుబేరునికి సంబంధించిన సంఖ్య కాబట్టి చాలా మంది జీవితంలో ఫిక్స్డ్ డిపాజిట్ ఎక్కువగా కూడబెడతారు కదా, అటువంటి వాళ్ళంతా 4 నంబర్ ఉంటుంది. 4 నంబర్ కనుక మిస్ అయితే డబ్బు ఎట్టి పరిస్థితుల్లో మీకు చేతిలో నిలిచే అవకాశమే లేదు. ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే 4 మిస్ అయ్యి ఉంటుందో వాళ్ళ చేతికి డబ్బు వచ్చినా నిలవదు. ఇది ముఖ్య కారణం 4 నంబర్. 4 అనేది డబ్బును విపరీతంగా ఆకర్షిస్తుంది. 5 నంబర్ వచ్చేసి మనకు న్యూమరాలజీలో మెర్క్యూరీకి సంబంధించింది 5 బిజినెస్ నంబర్ అని అంటారు. ఇది చాలా పవర్ఫుల్. టోటల్ ఈ లోషో గ్రీడ్ కి సెంటర్ ప్లేస్ లో ఉంటుంది చూడండి, కనెక్టింగ్ విత్ పీపుల్, అందరినీ కలుపుతూ ఉంటుంది, సెంటర్ ప్లేస్ లో ఉంది లోషో గ్రిడ్ లో. కాబట్టి 5 నంబర్ ఉండడం ద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి, అందరితో బాగా మాట్లాడగలరు, అన్ని రకాల వ్యాపారాలు చేయగలరు. ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ లో గనక 5 మిస్ అయితే వీళ్ళు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు, ఎవరితో మాట్లాడరు, సరిగా నిర్ణయాలు తీసుకోరు, ఒంటరితనాన్ని భరించలేరు. కాబట్టి ఒంటరిగా ఉండడమే వీళ్ళకి ఎక్కువగా ఇష్టం, అందరితో కలవలేరు. ముఖ్యంగా 6 నంబర్ అనేది లగ్జరీస్కి కేర్ ఆఫ్ అడ్రస్, డబ్బు, సంపద, సమృద్ధి, ఐశ్వర్యం. 6 అనేది డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే చాలా లగ్జరీస్గా ఉంటారు. ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్లో 6 నంబర్ అనేది మిస్ అయ్యి ఉంటుందో వాళ్ళు సాధారణంగానే లగ్జరీస్ని అనుభవించే అవకాశమే లేదు, జీవితాంతం కష్టపడుతూనే ఉంటారు. 7 నంబర్ అనేది మనకు కేతుకి సంబంధించిన నంబర్. ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే 7 నంబర్ ఉంటుందో మంచి ఫ్యామిలీ ఉంటుంది, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది, కుటుంబం పట్ల ప్రేమానురాగాలు ఉంటాయి, చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. 7 నంబర్ కనుక మిస్ అయితే భార్యాభర్తల మధ్య అన్యోన్యత సరిగా ఉండదు, వైవాహిక జీవితం మీద అసంతృప్తి ఉంటుంది, కుటుంబం సపోర్ట్ ఉండదు. అదేవిధంగా 8 నంబర్ కనుక మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే 8 మీకు మంచి సంపదనిస్తుంది, వెల్త్ని ఇవ్వడంలో 8 నంబర్ చాలా బాగా కలిసి వస్తుంది. 8 కనుక మిస్ అయితే వీళ్ళు నిర్ణయాలు త్వరగా తీసుకోలేరు, ప్లస్ ప్రతిదీ గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. 9 నంబర్ అనేది ప్రొటెక్షన్ నంబర్ అంటారు. ఈ 9 నంబర్ కనుక మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే ధైర్యం, సాహసం ఉంటుంది. 9 నంబర్లో ఎక్కువగా ఆర్మీ వాళ్ళు, డిఫెన్స్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు, రక్షణ రంగానికి సంబంధించిన అందరూ ఈ 9 నంబర్స్లో ఉంటారు. కాబట్టి 9 నంబర్ మిస్ అయితే వీళ్ళలో ధైర్యం అనేది తగ్గుతూ ఉంటుంది, ఆత్మవిశ్వాసం తగ్గుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి నంబర్ గురించి చెప్పాం. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ను ఒకసారి ఈ విధంగా అనాలిసిస్ చేసుకొని మీ డేట్ ఆఫ్ బర్త్లో ఎటువంటి నంబర్స్ ఉన్నాయి, ఎటువంటి నంబర్స్ లేవు, ఒకవేళ నంబర్ లేకపోతే న్యూమరాలజీ పరంగా మీకు ఎటువంటి సందేహాలున్నా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి మీ సందేహాల గురించి తెలుసుకోవచ్చు. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే.